నా వైపు చూస్తున్న మీ అందరికీ కూడాను యోగా దిన శుభాకాంక్షలు. నెల్లూరు రూరల్ పరిధిలోని భుజభుజ నెల్లూరు 25వ డివిజన్లోని శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ద పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా గురువు పెంచిలయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కళాభినేత్రి వాణిశ్రీ గారు, నారాయణ మెడికల్ గ్రూప్ ఏజీఎం సిహెచ్ భాస్కర్ రెడ్డి గారు, 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య గారు, జీజీహెచ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ బద్దిపూడి సురేంద్ర గారు, ఏ జయప్రకాష్ గారు పాల్గొన్నారు. శేషు స్కూల్ డైరెక్టర్ కరెస్పాండెంట్ శేషు యాదవ్ గారు, చాముండేశ్వరి గారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వారు తెలిపారు. అనంతరం విచ్చేసిన అతిథులకు శాలువాలను కప్పి పూలమాలను వేసి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు. పై కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పారు యోగా గురించి. చిన్నారులతో కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అవునమ్మా, పిల్లలు మనం అందరం ఒక్కలమే కదా, మనందరం ఒక నెల్లూరు వాస్తవ్యం, తెలుగు మాట్లాడేవాళ్ళం. తర్వాత ఏమో నాకు యోగా అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం యోగా నేర్పిస్తే వాళ్ళకి అది తోడుగా ఉంటుంది. ఎనీ టైం యోగా నేర్చుకుంటే మైండ్, సోల్ అండ్ బాడీ 3 కలిపినట్టు అన్నమాట. అందుకని నేనేమంటానంటే మన ఇంట్లో తల్లిదండ్రులు నేర్చుకున్నారంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో అది పిల్లలు చేస్తారు. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడాను యోగాని ఒక బాడీ రిడక్షన్ కోసమో లేకపోతే ఫిగర్ బాగుండడం కోసమో కాకుండా మైండ్, సోల్ అండ్ బాడీ టుగెదర్, అది చాలా గొప్ప విషయం అన్నమాట. అది మీరందరూ చేయించాలి. పెద్దలు వాళ్ళకే కాకుండా పిల్లలకి కూడా చేస్తే వాళ్ళకి మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటదని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? యోగా చేయడం వల్ల అసలు పిల్లలకి మెంటల్ టెన్షన్ ఏముంటుంది అంటే ఎగ్జామ్స్ అని అయ్యేమి తక్కువమ్మా. ఎందుకంటే ఈ చదువులు కొంచెం అంటే ఈ యోగా చేయడం వల్ల కొంచెం లేదండి, తగదు. యోగా చేయడం ప్రశాంతంగా ఉండడం కోసమే. యోగా మీకు చదువు నేర్పుతుందా? అంత ఉట్టి మాటలు. మీరు యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆహారం తీసుకోండి. కరెక్ట్గా మీకేమి పుస్తకాలు స్కూల్లో ఇచ్చారో అవి చదవండి. బాగా చదివితేనే బాగా రాయగలుగుతారు. 100% చదివితే 50% రాయగలుగుతారు. 50% చదివితే 25% రాయగలుగుతారు. కాబట్టి మీరు 200% చదివేయండి. గొప్పగా విద్యావేత్తలు అవ్వండి. అబ్దుల్ కలాం లాగా. ఇప్పుడు ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. అట్లా అయిపోండి, అవ్వాలని కలలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కలలు కనండి. మీరు నిద్రపోయేటప్పుడు కలి కలలు కాదు. నిజంగా నా మనసులో ఈ భావం ఉంది. ఇది నేను అవ్వాలి, ఒక డాక్టర్ని అవ్వాలి, ఒక లాయర్ని అవ్వాలి, ఒక యోగా మాస్టర్ని అవ్వాలి, ఒక డాన్స్ మాస్టర్ని అవ్వాలి, ఒక మంచి పాటకుడిని అవ్వాలి, బాగా పాటలు పాడగలవాలి అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. తల్లిదండ్రులకు తెలుసు ఆ పిల్లలకి ఏమంటే ఇష్టము, మ్యూజిక్ అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా, వాళ్ళు రచన. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మా నాన్న ప్రోత్సహించారు కాబట్టి ఆయన నోబెల్ ప్రైజ్ కొట్టాడు, లేకపోతే రాదు కదా. అందుకని మనం మన ఇంట్లోనే ముందు యూనివర్సిటీ మొదలవ్వాలి. అమ్మా నాన్న దగ్గర నుంచి, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరి దగ్గర నుంచి అది రావాలి. అది వస్తే పిల్లలు బాగుంటారు. కానీ యోగా చేస్తే 100% మార్కులు వస్తాయని నేను చెప్పను. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటావు, బాగా చదువుతావు, ఎగ్జామ్స్ బాగా రాస్తావు, అంతేనండి. ఓకే మేడం, మీ విలువైన సందేశాన్ని మా కల్చర్ ఛానల్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అమ్మ. అందరికీ నమస్కారం. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు
శేషు స్కూల్ నందు భుజబుజి నెల్లూరు ఈ యోగా కార్యక్రమం యోగా గురు పెంచలయ్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి వాణిశ్రీ గారు, అదేవిధంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఏజిఎం భాస్కర్ రెడ్డి గారు, మన కార్పొరేటర్ బద్దుడు నరసింహగిరి గారు, చిన్ని రమణయ్య గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా డే అంటే ఒక రోజుతో చేసుకునేది కాదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యోగా డేను మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి అందరూ కూడా ఎంతో కొన్ని లక్షల మంది ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఈ యోగా డేని ఒకరోజే కాకుండా ప్రతిరోజు ఈ యోగా డేని నిర్వహిస్తే ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుంది, మన ఆరోగ్యం మన కోసం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు వాణిశ్రీ గారు ఆమె ప్రత్యేకంగా ఆ యోగా కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆ యోగాలో ఉన్నటువంటి ఆమెకున్నటువంటి ఈ ఆరోగ్యం వల్ల దాన్ని బాగుపడినందువల్ల ఆమె మన పెంచలే గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేశారు. మరి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా మన పెంచలే గారి ఆధ్వర్యంలో మన స్కూల్లో కూడా పిల్లలకి మనం యోగా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యం ఈ యోగాన్ని నిర్వహించాలని సాధన చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచం అంతా యోగాని జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క చిన్న దగ్గర కూడా ఒక నెల రోజుల నుంచి ముందుగానే ఈ యోగాని సాధన చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామూహికంగా అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. మరి ప్రధాని దీనికి చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం 11 సంవత్సరాల క్రితం నుంచే ఈ యోగా డేని కూడా మనం చేస్తే బాగుంటుందని ప్రకటించారు. చాలా సంతోషకరం. ఆ రోజు నుంచి ఎంతలా బిజీ లైఫ్లో వాళ్ళు కూడా మన ఆగస్టు 15కి ఎలా జరుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం కూడా సామూహికంగా ఆయనే స్వయంగా యోగా డేలో పాల్గొంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆచరణ చేస్తున్నారు. మరి వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రతి మనిషి కూడా నిద్రలేస్తే టెన్షన్స్ ఒత్తిడి దూరం అయిపోతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ సాధన చేస్తే అందరూ ఆరోగ్యకరంగా ఉంటారనేది దీంట్లో నిజం. ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన జీవితంలో అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ శేషు స్కూల్లో కూడా దాదాపుగా 14 సంవత్సరాల పైనుంచే పిల్లలకి యోగా క్లాస్ నిర్వర్తిస్తున్నాము. మరి ఈరోజే కాదు 14 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా ఈ క్లాసు జరుగుతుంది. మరి ఈరోజు ప్రముఖంగా కళాభినేత్రి వాణిశ్రీ గారు నా మీద అభిమానంతో ఆమె ఎక్కడ చేసినా ఏ ఊర్లో చేసినా మన మీద గౌరవంతో అక్కడ యోగా డేలో పాలు పంచుకుంటున్నారు. మరి ఇంతకుముందు సంఘం కూడా ఆమె 4 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రముఖులంతా కూడా అక్కడికి వచ్చారు. మరి ఎవరైనా సరే యోగా అభ్యసిస్తే వాళ్ళ ఆచరణ దినచర్యలు కూడా చాలా మార్పులు వస్తాయి. మనం అనారోగ్యానికి గురిగాము, మందులకి గురిగాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజీ లైఫ్లో టైం లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నిద్రలేస్తే 1 గంట సమయాన్ని మీ ఆరోగ్యానికి కేటాయించి యోగ సాధన చేసి గురువుల ఆధ్వర్యంలో చేస్తే క్రిటికల్ అయిన సమస్యలను కూడా దూరం చేస్తాననేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. క్రిటికల్గా ఆపరేషన్ కేసులు కూడా ఈరోజు ఎన్నో నేను సాల్వ్ చేసి నడిపిస్తున్నాను. ఒక్క యోగా అంటే బరువు తగ్గడం కాదు. కాబట్టి దీంట్లో గురువుల ఆధ్వర్యంలో కానీ యోగ సాధన కానీ చేస్తే మనం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటాం, మెడిసిన్లు మాత్రలకి చాలా దూరంగా ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా యోగా డే అంటే ప్రతిరోజు యోగా డే సంవత్సరంలో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు యోగా డేగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.